Yes, good evening, one and all. So, welcome back to our session. So, today in this session, we are going to discuss all the definitions and the basic concepts of the different types of spherical mirrors. So, spherical mirrors కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అండ్ బేసిక్ డెఫినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవి ఎందుకు చెప్తున్నామంటే రేపు అసలైన టాపిక్స్లోకి వెళ్ళినప్పుడు అంటే రే డయాగ్రామ్స్ కానీ లేదా ఆబ్జెక్ట్ ఇచ్చి డిస్టెన్స్ ఎక్కడ పడుతుంది ఇవన్నీ మనకి రాబోయే క్లాసెస్లో మనం చెప్పుకుంటున్నాం. సో ఆబ్జెక్ట్కి డిస్టెన్స్కి ఉన్న రిలేషన్షిప్, అలాగే ప్రిన్సిపల్ ఫోకస్, అలాగే ఫోకల్ లెంత్ ఇవన్నీ తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ we need to understand the basic definitions of both the spherical mirrors. So already in the previous sessions we have discussed about the concept of spherical mirrors. So generally mirrors are classified into two types. Already we have discussed that one. First one is about the plane mirror and the second one is about the spherical mirror. So again in that spherical mirrors we will be having convex and concave. సో డిపెండింగ్ అపాన్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఈ వర్డ్ కూడా నేను స్ట్రెస్ చేసి చెప్పాను. ఓకే, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ బట్టి అది కాన్వెక్సా కాన్కేవ్ అన్నది అది కర్వింగ్ బట్టి మనం చెప్తాం అనమాట. కర్వింగ్ అవుట్ సైడ్ ఉంటే కాన్వెక్స్, కర్వింగ్ అనేది ఇన్సైడ్ ఉంటే కాన్కేవ్. సో వాటి యొక్క డిఫరెన్స్ కూడా మనం డిస్కస్ చేసాం. రైట్ నౌ ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద important points. Once if you could concentrate on the board you will be able to find some important points. The first one is about the ప్రిన్సిపల్ యాక్సిస్. అసలు ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఏంటి తెలుసుకోవాలి. తర్వాత ప్రిన్సిపల్ ఫోకస్ అంటే ఏంటో కూడా తెలుసుకోవాలి. సో ప్రిన్సిపల్ ఫోకస్ని క్యాపిటల్ ఎఫ్తో డినోట్ చేస్తాం. ఏ లెటరు? క్యాపిటల్ ఎఫ్. క్యాపిటల్ ఎఫ్ ఈజ్ యూజ్డ్ టు డినోట్ ప్రిన్సిపల్ ఫోకస్. ఓకే, నెక్స్ట్ వన్ ఫోకల్ లెంత్. ఓకే, ఫోకల్ లెంత్ అంటే స్మాల్ ఎఫ్. తేడా చూసుకోండి. క్యాపిటల్ ఎఫ్ అంటే ప్రిన్సిపల్ ఫోకస్, స్మాల్ ఎఫ్ అంటే focal length. Next, radius of curvature capital R and center of curvature capital C and pole capital P. ఇప్పుడు ఇవి ఏంటో ఒకసారి డయాగ్రామ్స్ ద్వారా మనం చూద్దాం. ఆల్రెడీ మనం కవర్ చేసాం బట్ ఇక్కడ ఓన్లీ డెఫినేషన్సే చూద్దాం. సో ఫస్ట్ వన్ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రిన్సిపల్ యాక్సిస్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ప్రిన్సిపల్ యాక్సిస్? యాక్సిస్ అంటే మన అందరికీ తెలుసు ఒక జనరల్ ఒక స్ట్రైట్ లైన్, అది హారిజాంటల్గా కానీ వెర్టికల్గా కానీ, సో వాట్ ఎవర్ ద డైరెక్షన్ మే బీ. సో జనరల్లీ వీ కెన్ సే యాక్సిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ కైండ్ ఆఫ్ స్ట్రైట్ లైన్. ఇస్ క్లియర్ అన్న? సో ప్రిన్సిపల్ యాక్సిస్, ఫస్ట్ వర్డ్ ఏంటి? ప్రిన్సిపల్ యాక్సిస్. As we already know that or already we have discussed that this surface belongs to convex mirror and this surface belongs to concave mirror. సో ఇంక మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీన్ని కాన్వెక్స్ అని ఎందుకు అన్నాము? బికాస్ దిస్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఈజ్ కర్వ్డ్ అవుట్ సైడ్ అండ్ హియర్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఈజ్ కర్వ్డ్ ఇన్సైడ్. సో కాన్వెక్స్, అది కాన్కేవ్. డిఫరెన్స్ చూసుకోండి, అందుకే రాయలే, మీకు గుర్తుంటుందని. ఇది కాన్వెక్స్ అవుతుంది, అది కాన్కేవ్ అవుతుంది. రైట్ నౌ ద ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఏంటి? దిస్ ఈజ్ కాల్డ్ ప్రిన్సిపల్ యాక్సిస్. కంప్లీట్గా విల్ బి ఏబుల్ టు సీ వన్ హారిజాంటల్ లైన్, రైట్? దట్ హారిజాంటల్ లైన్ along both the reflecting surfaces. Both the reflecting surfaces అంటే one is from convex side and another is from concave side. ఈ రెండు రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ని బేస్ చేసుకుంటూ అన్ని పాయింట్స్ని జాయిన్ చేసుకుంటూ హారిజాంటల్ డైరెక్షన్ వెళ్ళేదాన్ని మనం ప్రిన్సిపల్ యాక్సిస్ అని చెప్తాం. అది ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ వేటిని కవర్ చేస్తుంది? బేసింగ్ అపాన్ ద డయాగ్రామ్ వీ కెన్ సే. సో ద లైన్ జాయినింగ్ ఏమేం జాయిన్ చేస్తుంది? ఇక్కడ ఫస్ట్ క్యాపిటల్ పి, ఇక్కడ కూడా క్యాపిటల్ పి. క్యాపిటల్ పి అంటే ఏంటి? మనకి పోల్, అవునా కదా? సో ఈ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ యొక్క పోలు అంటే కాన్వెక్స్ యొక్క పోలు, అలాగే ఇటు సైడ్ ఉన్నటువంటి కాన్కేవ్ యొక్క పోలు, అంటే రెండు పోల్స్ని జాయిన్ చేస్తుంది, అవునా కదా? సో ద లైన్ లేదా ద హారిజాంటల్ లైన్ దట్ జాయిన్స్ ద పోల్స్ ఆఫ్ బోత్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఈ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ యొక్క బోత్ పోల్స్ని జాయిన్ చేస్తూ, పోల్స్తో పాటు ఇక్కడ ఒక క్యాపిటల్ ఎఫ్, ఇక్కడ ఒక క్యాపిటల్ ఎఫ్ ఉందా లేదా? క్యాపిటల్ ఎఫ్ అంటే ఏం చెప్పాము? ప్రిన్సిపల్ ఫోకస్. అదేంటి ఇప్పుడు నెక్స్ట్ చెప్తాను. ఓకే, అంటే మనకి రెండు పోల్స్, అలాగే ఇక్కడ రెండు ఫోకస్ పాయింట్ అంటే ప్రిన్సిపల్ ఫోకస్. ఓకే, రెండు ప్రిన్సిపల్ ఫోకస్లు, రెండు పోల్స్, అలాగే సెంటర్ ఆఫ్ కర్వేచర్స్. అంటే సింపుల్గా చెప్పాలంటే సిపిఎఫ్ అంటాం. సి స్టాండ్స్ ఫర్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, పి స్టాండ్స్ ఫర్ పోల్ అండ్ ఎఫ్ స్టాండ్స్ ఫర్ ప్రిన్సిపల్ ఫోకస్. ఈ మూడింటిని జాయిన్ చేస్తూ హారిజాంటల్గా వెళ్ళే లైన్నే ఏమంటాం మనం? ప్రిన్సిపల్ యాక్సిస్. సో డెఫినేషన్ is clear or not? So principal axis is nothing but the horizontal line that joins the pole
and center of curvature and principal focus of the reflecting surfaces. రిఫ్లెక్టింగ్ సర్ఫేసెస్ యొక్క పోల్స్, అలాగే రిఫ్లెక్టింగ్ సర్ఫేసెస్ యొక్క సెంటర్ ఆఫ్ కర్వేచరు, అలాగే రిఫ్లెక్టింగ్ సర్ఫేసెస్ యొక్క ప్రిన్సిపల్ ఫోకస్ని జాయిన్ చేస్తూ వెళ్ళి ఒక హారిజాంటల్ లైన్ని ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. ఇస్ అ క్లియర్ ఆర్ నాట్? సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ డెఫినేషన్. సో ఫస్ట్ డెఫినేషన్ వీ హ్యావ్ కంప్లీటెడ్. నెక్స్ట్ వన్, ప్రిన్సిపల్ ఫోకస్. ప్రిన్సిపల్ ఫోకస్ అంటే ఏంటి? పేర్లోనే ఉంది. ప్రిన్సిపల్ ఫోకస్ అంటే ప్రిన్సిపల్ మీద ఫోకస్ చేయమని కాదు. ప్రిన్సిపల్ ఫోకస్ అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఏదో ఒక పాయింట్ వద్ద ఫోకస్ చేయడం అని అర్థం. అంటే రిఫ్లెక్షన్ జరిగిన తర్వాత, రిఫ్లెక్షన్కి ముందు కాదు, గుర్తుపెట్టుకోండి. ఒక లైట్ రే పాస్ అయినప్పుడు, జాగ్రత్తగా విను, ఒక లైట్ రే పాస్ అయినప్పుడు అది కాన్వెక్స్ అవ్వచ్చు, కాన్కేవ్ అవ్వచ్చు. సో వాట్ ఎవర్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ మే బి, బట్ ఆ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ మీద రిఫ్లెక్షన్ జరిగాక ఒక పాయింట్ వద్ద మీట్ అవుతాయి. ఓకే, ఆ పాయింట్ని మనం ప్రిన్సిపల్ ఫోకస్ అంటాం. అంటే ఫోకస్ చేస్తున్నాయా లేదా. ఫర్ ఎగ్జాంపుల్, కాన్వెక్స్ సైడ్లో చూస్తే లైట్ ఇలా వచ్చి రిఫ్లెక్షన్ జరిగిపోయింది. రిఫ్లెక్షన్ జరిగాక చెప్పాను, అవునా కదా? అంటే లైట్ వచ్చింది, ఇన్సిడెంట్ అయి ట్రావెల్ చేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత దాని యొక్క రిజల్టెంట్ అనేది మనకి ఇక్కడ ఫోకస్ అయిందనమాట. కాబట్టి ఈ ఫోకస్ అయిన పాయింట్ దేని మీద ఉంది? ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఉంది. కాబట్టి ప్రిన్సిపల్ ఫోకస్ అయింది. ఓకే, దీన్ని మనం ఫోకల్ పాయింట్ అని కూడా అనొచ్చు, కంగారు పడద్దు. కొన్ని బుక్స్లో ఫోకల్ పాయింట్ అని కూడా అంటాడు. ఓకే, ప్రిన్సిపల్ ఫోకస్ అంటే ద పాయింట్ దట్ ఈస్ ఫార్మ్డ్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద బోత్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేసెస్. రిఫ్లెక్టింగ్ సర్ఫేసెస్ మీద లైట్ వచ్చి పడిన తర్వాత, రిఫ్లెక్షన్ జరిగిన తర్వాత ఆ పాయింట్ ఏదైతే ఫోకస్ అవుతుందో దాన్ని మనం ప్రిన్సిపల్ ఫోకస్ అంటాం. ఈజ్ అ క్లియర్ ఆర్ నాట్? సో the point that is going to be formed on the principal axis after the reflection of the reflecting surfaces is known as principal focus. దాన్ని క్యాపిటల్ F తో డినోట్ చేస్తాం. ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ ఫోకస్ అయినటువంటి క్యాపిటల్ Fకి, అలాగే ఈ సెంటర్ ఏదైతే ఉందో, రిఫ్లెక్టింగ్ సెంటర్ యొక్క సెంటర్ ఏదైతే ఉందో దాని మధ్య డిస్టెన్స్ని వీఆర్ టేకింగ్ ఇట్ ఎస్ ఫోకల్ లెంత్. దాన్ని ఏమంటాం? ఫోకల్ లెంత్. సో ఫోకల్ లెంత్ ఈస్ డినోటెడ్ బై ద లెటర్ స్మాల్ ఎఫ్. ఓకే, స్మాల్ ఎఫ్ అంటే ఏంటి? ఫోకల్ లెంత్. క్యాపిటల్ ఎఫ్ అంటే ఏంటి? ప్రిన్సిపల్ ఫోకస్. రైట్ నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఫోకల్ లెంత్. ఫోకల్ లెంత్ అంటే ఈ పి నుంచి ఈ ఎఫ్కి అనమాట. ఎఫ్ అంటే ఏంటి? ప్రిన్సిపల్ ఫోకస్. అంటే రిఫ్లెక్షన్ జరిగిన తర్వాత ఫామ్ అయినటువంటి ఫోకస్ పాయింట్ అనమాట. ఆ ఫోకస్ అంటే ఫామ్ అయినటువంటి ఫోకస్ పాయింట్కి అసలు రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ యొక్క సెంటర్ పాయింట్కి ద డిస్టెన్స్ బిట్వీన్ పి అండ్ ఎఫ్, ఓకే, ఈజ్ నోన్ యాజ్ ఫోకల్ లెంత్. ద డిస్టెన్స్ బిట్వీన్ ద పోల్ అండ్ ద ప్రిన్సిపల్ ఫోకస్ is said to be focal length, is denoted by the letter small f. Next one, radius of curvature. So what is the meaning of the word radius of the curvature? Radius ante the distance between the pole and center of curvature. Okay, center of curvature ki alage next pole ki, ఓకే, వాటి మధ్య డిస్టెన్స్ అనమాట. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఫోకల్ లెంత్ కూడా డిస్టెన్సే, రేడియస్ ఆఫ్ కర్వేచర్ కూడా డిస్టెన్సే. గాట్ ఇట్ ఆర్ నాట్? సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ అన్న డిస్టెన్సే వస్తుంది, అలాగే ఫోకల్ లెంత్ అన్న కూడా డిస్టెన్స్ వస్తుంది. అయితే తేడా ఎక్కడ వస్తుంది? ఫోకల్ లెంత్ అంటే ప్రిన్సిపల్ ఫోకస్కి పోల్కి మధ్య ఉంటే అది ఫోకల్ లెంత్, అంటే డినోటెడ్ బై స్మాల్ ఎఫ్. అలా ఇక్కడ కూడా ఏముంది? పోల్కి ప్రిన్సిపల్ ఫోకస్కి మధ్య అయితే స్మాల్ ఎఫ్, ఫోకల్ లెంత్. అలా కాకుండా పోల్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి, అలాగే పోల్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మధ్య వస్తుంది రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఈజ్ అ క్లియర్ ఆర్ నాట్? సో దాన్ని మనం రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం. నెక్స్ట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే, సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే ఒక సెంటర్ ఆఫ్ హాలో స్పియర్, ఒక స్పెరికల్ మిర్రర్ని కన్సిడర్ చేస్తే దాని యొక్క సెంటర్ పాయింట్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. అది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్లో ఒక భాగం కాదు, మిర్రర్లో ఒక భాగం కాదు. బట్ ఇఫ్ యూ కన్సిడర్ ద స్పెరికల్ మిర్రర్, ద సెంటర్ పాయింట్ ఈస్ కాల్డ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అండ్ ఫైనల్లీ పోల్. సో పోల్ అంటే ఏంటి? సో ఫైనల్లీ పోల్ denoted by capital P. So the pole is nothing but the center of the lens or the center of the reflecting surface. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి ఇక్కడ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఎవరు? కాన్వెక్స్. ఇక్కడ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఎవరు? కాన్కేవ్. అంటే అటు సైడ్ ఇలా వస్తే కాన్కేవ్, ఇలా వెళ్తే కాన్వెక్స్. ఓకే, ఈ లెన్స్ యొక్క సెంటర్ పాయింట్
అలాగే ఈ లెన్స్ యొక్క సెంటర్ పాయింట్, ఐ మీన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ యొక్క సెంటర్ పాయింట్, అలాగే దీని రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ యొక్క సెంటర్ పాయింట్ని వీఆర్ కాలింగ్ ఇట్ as పోల్. సో ఇవి మనకి బేసిక్ ఇంపార్టెంట్ డెఫినేషన్స్. సో ఫోకల్ లెంత్, అలాగే ప్రిన్సిపల్ ఫోకస్, అలాగే సెంటర్ ఆఫ్ కర్వేచరు, రేడియస్ ఆఫ్ కర్వేచరు, ప్రిన్సిపల్ ఫోకస్ అండ్ ప్రిన్సిపల్ యాక్సిస్, ఇవన్నీ మనకు అర్థమైతే మనకి రేపు డ్రై డయాగ్రామ్స్ చాలా ఈజీగా ఉంటుంది. అండ్ దెర్ ఇస్ అ రిలేషన్షిప్ బిట్వీన్ ఫోకల్ లెంత్ అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే క్యాపిటల్ ఆర్, అవునా కదా? అలాగే ఫోకల్ లెంత్ అంటే స్మాల్ ఎఫ్. మరి ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, ఒకసారి డయాగ్రామ్ చూడండి. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఫోకల్ లెంత్కి రేడియస్కి రిలేషన్ ఏంటి? ఫోకల్ లెంత్ అంటే ఇది, అవునా కదా? అంటే దీన్ని అబ్జర్వ్ చేస్తే రేడియస్ ఆఫ్ కర్వేచర్లో సగం ఉంది, అవునా కదా? అలాగే ఇటు సైడ్ చూస్తే రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏంటి? సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి పోల్కి మధ్య ఉన్న రేడియస్ అంటుంది. మళ్ళీ అందులో సగం ఏంటి? ఫోకల్ లెంత్ ఉంది. అంటే దీన్ని బట్టి రేడియస్ ఆఫ్ కర్వేచర్ని సగం చేస్తే, అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉందో సగం చేస్తే మనకి ఏమొచ్చింది? ఫోకల్ లెంత్ వచ్చింది. ఇస్ నథింగ్ బట్ ఫోకల్ లెంత్. లేదా రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇస్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ ఫోకల్ లెంత్. ఈ 2 అటువైపు వెళ్తే 2 ఇంటూ ఎఫ్ అవుతుంది. అంటే ఈ ఉన్న ఫోకల్ లెంత్ని ఇంటూ 2 చేస్తే మన రేడియస్ ఆఫ్ కర్వేచర్ వస్తుంది. లేదా రేడియస్ ఆఫ్ కర్వేచర్ని హాఫ్ చేస్తే ఫోకల్ లెంత్ వస్తుంది అనమాట. సో దిస్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ రేడియస్ అండ్ ఫోకల్ లెంత్. సో ఫోకల్ లెంత్ని డబల్ చేస్తే, అంటే 2 ఇంటూ స్మాల్ ఎఫ్ చేస్తే రేడియస్ ఆఫ్ కర్వేచర్ క్యాపిలర్ వస్తుంది. అలా కాకుండా ఉన్నటువంటి క్యాపిలర్ని బై చేస్తే ఫోకల్ లెంత్ వస్తుంది అనమాట. ఇస్ అ క్లియర్ నాట్? సో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రిన్సిపల్ ఫోకస్ అనే పాయింట్ చాలా ఇంపార్టెంట్. సో దానికే మరొక పేరు ఏం చెప్పాను? ప్రిన్సిపల్ ఫోకస్ ఈజ్ ఆల్సో నోన్ ఎస్ ఫోకస్ పాయింట్ లేదా ఫోకల్ పాయింట్. ఆ ఫోకల్ పాయింట్ అని ఎందుకు అంటున్నాం? ఆ ఫోకస్ అన్నది ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఏదో ఒక పాయింట్ వద్ద ఫామ్ అవుతుంది అనమాట. ఎప్పుడు? రిఫ్లెక్షన్ జరిగిన తర్వాత. ఈ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి. రిఫ్లెక్షన్ జరగకుండా ప్రిన్సిపల్ ఫోకస్ ఫామ్ అవ్వదు. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ఓకే, సో వచ్చి రిఫ్లెక్ట్ అయిన తర్వాత, అంటే వచ్చి రిఫ్లెక్ట్ అయిన తర్వాత దాని యొక్క రిజల్టెంట్ ఫామ్ అవుతుంది. ఎక్కడ ఫామ్ అవుతుంది? ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఫామ్ అవుతుంది. కాబట్టి ప్రిన్సిపల్ ఫోకస్. ఆ ప్రిన్సిపల్ ఫోకస్కి ఈ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ సెంటర్కి అయితే ఫోకల్ లెంత్. ఆ వచ్చిన ఫోకల్ అంటే ట్వైస్ చేస్తే రేడియస్ ఆఫ్ కర్వేచర్. So is it clear or not? So in the next session we shall start about the drawing of the ray diagrams and tracing of the images. Okay, so good evening, have a nice day.